హలో, నేను మీ వదినమ్మని. ఇవాల్టి మన రెసిపీ శ్రీలంకన్ స్టైల్ వంకాయ శనగల కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికి ముందు రోజే శనగల్ని నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం. వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి అది కాగాక కొంచెం మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, హాఫ్ స్పూన్ సోంపు వేసి బాగా కలిపేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి చీరికలు, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవన్నీ వేసి బాగా కలిపేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అది కొంచెం మగ్గాక కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు, నానబెట్టుకున్న శనగల్ని కూడా ఇందులో వేసి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కానీ లేదా కర్రీ పౌడర్ అని బజార్లో దొరుకుతుంది, అదైనా వేసి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్, అదే కొబ్బరిపాలు, ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరిపాలు వేసుకొని ఆ తర్వాత ముక్కలు మునిగే అంతా ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. 3 నుంచి 4 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేయండి. అంతేనండి, మన శ్రీలంకన్ స్టైల్ వంకాయ శనగల కూర రెడీ. ఇది అన్నంతో పాటు కానీ చపాతీతో పాటు కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.